హాయ్, నా పేరు సంతోష్ కుమార్ వాండ్రకి. మీరు చూస్తున్న తెలుగు వెల్నెస్ వరల్డ్ ఛానల్. ఈరోజు మనం జిమ్ లో యూజ్ చేసే క్రియేటిన్ పౌడర్, క్రియేటిన్ మోనోహైడ్రేట్ అంటాం. దీన్ని మనం వాడే ముందు ముఖ్యంగా ఎటువంటి టెస్ట్లు చేయించుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాం. మనం ప్రీవియస్ వీడియోలో జనరల్ గా శిలాజిత్ వల్ల జరిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. సో ఇది శిలాజిత్ అంత ప్రమాదం కాకపోయినా కొంతమంది క్రియేటిన్ పౌడర్ వాడడం వల్ల చాలా రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీన్ని ఎవరు వాడకూడదు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా 18 years బిలో వాళ్ళు ఈ పౌడర్ని వాడకపోవడం చాలా వరకు మంచిది. అలాగే పౌడరు వాడే ముందు కొన్ని ముఖ్యమైన బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాల్సి ఉంటుంది. అది ముఖ్యంగా LFT, లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది ఒకటి. రెండోది సీరం క్రియాటిన్. సో ఈ రెండు మ్యాండేటరీ. ఇది చేయించుకున్న తర్వాత మీకు ఎటువంటి లివర్ ప్రాబ్లం కానీ కిడ్నీ ప్రాబ్లం లేదు అనుకుంటే మాత్రమే మీరు ఈ క్రియేటిన్ సప్లిమెంట్ ని తీసుకోవచ్చు. కరెక్ట్ డైట్, మీకు జిమ్ ట్రైనర్ ఎవరైనా, క్వాలిఫైడ్ జిమ్ ట్రైనర్స్ ఎవరైనా ఉంటే సో వాళ్ళు ఇచ్చే డైట్ ఫాలో అవడం. అలాగే ఇన్ కేస్ మీరు క్రియేటిన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఒక డాక్టర్ని కాకపోయినా అట్లీస్ట్ ఒక డైటీషియన్స్, క్వాలిఫైడ్ డైటీషియన్స్ కూడా ఉంటారు. సో వాళ్ళు కలిసి మీరు క్రియేటిన్ వాడొచ్చా వాడకూడదా అనేది కన్ఫర్మ్ చేసుకుని వాడడం వల్ల మీకు ఫ్యూచర్లో ఎటువంటి హెల్త్ రిస్క్లు ఉండవు. మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, జిమ్ దేనికోసం చేస్తామంటే మన హెల్త్ బాగుండాలని. సో నిజానికి చాలా వరకు జిమ్స్ లో జరిగేది ఏంటంటే హెల్త్ పర్పస్ మీద స్టార్టింగ్ వెళ్ళిన తర్వాత సో మిగతా వాళ్ళని చూసి చాలా వరకు స్టిమ్యులెంట్స్ ని, స్టెరాయిడ్స్ ని, సప్లిమెంట్స్ ని యూజ్ చేస్తున్నారు. బట్ మీరు గుర్తుంచుకోవాల్సింది మజిల్ కన్నా హెల్త్ ముఖ్యం. హెల్త్ పాడు చేసుకొని మీరు మజిల్స్ ఎంత సంపాదించినా ఉపయోగం ఉండదు. సో నేను జిమ్ చేస్తాను, బట్ నా హెల్త్ కోసం చేస్తాను. అంతేగాని నేను ఎటువంటి సప్లిమెంట్స్ మీద కానీ, ఎటువంటి స్టెరాయిడ్స్ కానీ, ఈవెన్ ఆయుర్వేదిక మందులు కూడా నేను యూజ్ చేయను. సో ఇలాంటి మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్. థ్యాంక్ యూ. నమస్తే. జిమ్స్ లో జరిగే మరో చీకటి కోణం గురించి ఇంకో వీడియోలో తెలుసుకుందాం. చాలా మంది జిమ్ చేస్తే హార్ట్ అటాక్ వస్తుందని అనుకుంటున్నారు. నిజానికి జిమ్ చేస్తే హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది అనేది మన నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా చెప్తాను. సో నాకు తెలిసి ఇంతవరకు ఈ వీడియోని ఎవరు ఆ పాయింట్ లో టచ్ చేయలేదు. సో ఖచ్చితంగా మీకు ఆ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది అని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.